అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ఇష్టపడుతుంటాడు. అయితే ఆ అమ్మాయికి ఎప్పుడూ తన ఇష్టం గురించి చెప్పలేదు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అలా అని ఇష్టపడుతున్నా అని చెప్తే ఆ అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో ఏమో అని ఆ అబ్బాయి ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. వీళ్ళిద్దరూ కూడా అనుకోకుండా ఒక రోజు అంతా కలిసి రికార్డ్స్ రాస్తున్నారు. ఆ రోజంతా ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు. అనుకోకుండా బాగా టైం అవుతుంది. అనుకోకుండా ఒకరి మీద ఒకరు పడిపోయారు. వాళ్ళు వాళ్ళ శరీర భాగాలను అనుకోకుండా టచ్ అయినప్పుడు వాళ్ళకి ఏదో తెలియని ఫీల్ కలిగింది. అప్పుడు వాళ్ళు ఆ రోజు చాలా ఎంజాయ్ చేశారు. ఆ ఫీలింగ్ని ఎప్పటికీ మర్చిపోలేదు. వాళ్ళు అలా వాళ్ళ టైం దొరికినప్పుడంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళు అలా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటేనే చదువుకునేవాళ్ళు. ఇద్దరికీ కూడా మంచి జాబ్స్ వచ్చాయి. కానీ అలా అని వాళ్ళు ఏ రోజు కూడా విడిపోలేదు. కాకపోతే ఒక రోజు మన జెడ్ ఛానల్ని అయితే కనుక ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఓకే, ఇక మనం కథలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక వాళ్ళు ఇంట్లో వాళ్ళతో చెప్పి ఒప్పించి మరి పెళ్ళికి ఒప్పించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడంతో ఇద్దరు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు. చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అలా వాళ్ళంతా చాలా రోజులు తమ జీవితాలలో ఉండే ప్రతి నిమిషంని ఆస్వాదించేవాళ్ళు. నైట్ టైం కూడా చాలా రిలాక్స్గా వాళ్ళ టైంని ఉపయోగించుకునేవాళ్ళు. అలా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.